నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం నా ముందు ఎర్రబల్లి సతీష్ రావు గారు ఉన్నారు. మాట్లాడదాం. హరీష్ రావు గారికి మళ్ళీ నోటీసులు ఇవ్వడం జరిగింది. సిట్ విచారణకు హాజరవ్వమంటూ నిన్న 11 గంటలకి నోటీస్ ఇవ్వడం జరిగింది. సో ఆయన ఈ రోజు విచారణకు హాజరైన పరిస్థితి. సో ఆల్రెడీ దీన్ని సుప్రీంకోర్టు క్లీన్ సీట్ ఇచ్చినప్పటికీ కూడా మళ్ళీ ఈ రోజు పిలవడం, దీని మీద బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. సార్ మాట్లాడదాం. నమస్తే అన్న. ప్రధానంగా అంటే బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి మీరేం చెప్పదలుచుకున్నారు? ఈ సిట్ విచారణ ఏదైతే ఈ రోజు పిలవడం జరిగిందో హరీష్ రావు గారిని, దీని మీద ఏం చెప్తారు? మేము యావత్ తెలంగాణ ప్రజానీకం ఏమనుకుంటుందంటే, నిన్న ఇదే భవన్లో హరీష్ గారు ప్రెస్ మీట్ పెట్టి సూదిని సృజన్ రెడ్డి అనే వ్యక్తికి కోల్ మైన్ టెండర్ ఇవ్వడం జరిగింది. ఎక్సెస్ టెండర్ ప్లస్ 7% టెండర్ ఇచ్చడం జరిగింది. ఎక్సెస్ టెండర్ ఇవ్వాల్సినంత అవసరం ఏముంది ఒకటి అనేది ప్రెస్ మీట్లో ప్రజాధనం దుర్వినియోగం జరుగుతుంది కాబట్టి ఇది కరెక్ట్ కాదు. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాకు ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం ప్రతిపక్షాల్లో మా బాధ్యతగా మా శాసనసభ ఉప అధ్యక్షుడిగా మా పార్టీ తరఫు నుంచి హరీష్ గారు దాన్ని వెలుగులోకి తీసుకురావడం జరిగింది. దాన్ని పొద్దున తీసుకొస్తే సాయంత్రం లోపల హరీష్ గారింటికి సిట్ అనే ఒక నామకరణం తోటి ఫోన్ ట్యాపింగ్ అనే దాని కూడా అంటించి హైకోర్టు కొట్టేసింది. సుప్రీంకోర్టు ఇది రాజకీయ మోటివేటెడ్ రాజకీయం దీంట్లో ఇంక్లూడ్ అయింది కాబట్టి సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది. సుప్రీంకోర్టు కొట్టేసింది, హైకోర్టు కొట్టేసింది. మళ్ళీ మీరు నోటీస్ ఇవ్వడం ఇది కరెక్ట్ కాదని ప్రజానికం అనుకుంటుంది. మీ కుంభకోణం బయటికి లేపినప్పుడల్లా మీరు ఫోన్ ట్యాపింగ్ అనో, ఈ ఫార్ములా రేస్ అనో, కాళేశ్వరం కూలిందనో, ఈ కట్టుకథలు పిట్టకథలు ఆపి ప్రజలకు ఏం చేస్తారో అది చేయమని ప్రజానీకం అనుకుంటున్నది. బీఆర్ఎస్ నాయకులను కూడా అనుకుంటున్నాం. అంటే ఒక పక్క ఇక్కడ ప్రభాకర్ రావు అనేటోని విచారించిన తర్వాత ఆయన నోటంటానే కేటీఆర్ పేరు, హరీష్ రావు పేరు వచ్చిందంటూ కూడా వార్తలు వచ్చాయి. దీని మీద ఏం చెప్తారంటే, ఇప్పుడు ఏదైతే మాజీ ఐపీఎస్ ఎవరైతే ఉన్నారో ఆయన నోటంతా హరీష్ రావు పేరు వచ్చిందనేది ప్రధాన ఆరోపణ కదా మేము చెప్పేది. మీరు స్లాటర్ హౌస్లు పెట్టుకొని వాళ్ళతోటి ఆరోపణలు చేయించి వాళ్ళతోటి మీకు కావాల్సిన విధంగా రాపిచ్చి వాళ్ళతోటి మీరు వాళ్ళు చిలక పలుకులు తొలక పలుకులు అని వాళ్ళతోటి పలికిచ్చి ఏ సిట్ అధికారి ఇప్పటి వరకు ఇచ్చిండు? ఏ సిట్ అధికారి అఫీషియల్ గా పేపర్ రిలీజ్ చేసిండు? ఏ సిట్ అధికారి చెప్పిండు? ఇప్పటి వరకు ఏ సిట్ అధికారి ఎక్కడన్నా చెప్పిండ్రా? ఏ పోలీస్ అధికారి అన్నా ప్రెస్ మీట్ చెప్పిండా? ఏ పోలీస్ అధికారి అన్నా ఈ విధంగా జరిగిందని చెప్పిండా? ఈ చిలక పలుకులకు ఉల్క పలుకులకు వాళ్ళతో పలికియడము, వాళ్ళకి లబ్ధి చేకూర్చేటట్టు వాళ్ళకి ల్యాండ్లు ఇవ్వడము, ఇక్కడ ల్యాండ్ అలాట్ చేయడము ఏమనయ్యా జాగిరని ప్రజలు అనుకుంటున్నారు. కానీ ఇంకొక విషయం, అంటే ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది మీరు నమ్ముతారా? 100% జరిగింది అనేది ఇప్పుడు అధికార పార్టీ చేస్తున్న ఆరోపణలు కదా, మీరు వీటిని నమ్ముతారా? అసలు గాడిద చేసే పని గాడిద చేస్తుంది, గుర్రం చేసే పని గుర్రం చేస్తుంది, కుక్క చేసే పని కుక్క చేస్తుంది. ఫోన్ ట్యాపింగ్ లో మంత్రి గారికి ఏం సంబంధం ఉంటది? మాజీ మంత్రి గారికి కానీ, ముఖ్యమంత్రి గారికి కానీ, ఇంకొక పర్సన్ కానీ ఏం సంబంధం ఉంటది? నీలాంటి మీడియా వాళ్ళకి కానీ ఏం సంబంధం ఉంటది? అది గూఢాచార వ్యవస్థ అని రాజుల కాలం నాటి నుంచి ఉంటది. గూఢాచార వ్యవస్థ అనేది కొత్తగా మనం సృష్టించినది కాదు. ఆ వ్యవస్థలో కంటిన్యూటీ దాని పరంపరనే వచ్చేసి పోలీస్ వ్యవస్థలో కోటి జనాభాపై చీలుకున్న హైదరాబాద్ నగరంలో ఉగ్రవాదులు దాడి చేస్తారు. లుంబిని పార్క్ లో దాడి చేసిండ్రు, గోకుల్ చాట్ లో దాడి చేసిండ్రు. రకరకాలుగా ఇక్కడ ప్రపంచం సంబంధించిన రకరకాల మనుషులు ఇక్కడ నివసిస్తారు. ఎక్కడన్నా మిస్ఫైర్ అవుతుందా, ఎక్కడన్నా ఏమన్నా అవుతుందా అని, ఎక్కడన్నా నక్సలిజం సంబంధించింది ఏమన్నా అన్నది అప్పుడు ఆ ప్రభుత్వ పీరియడ్ లో అప్పుడు మా ప్రభుత్వం అంటే అధికారులు చేస్తారు. అది మంత్రులకు ఏం సంబంధం ఉంటది? రాజ్యాంగంలో రాజ్యాంగ హక్కు ప్రకారం అదొకటి అవకాశం ఉన్నది. చేసుకున్నారేమో. చేసుకుంటే దొంగకు భయం, దొంగ పని చేసేవానికి భయం. మీకేం పోయిందల్లా? ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కోసం సుప్రీంకోర్టులో అంత ఖర్చు పెట్టి మీరు వాదించి ఈ ప్రభుత్వం సాధించింది ఏముంటది? ప్రజలకు ఏం లబ్ధి పొందుతుంది? దీనివల్ల ప్రజలకు ఏం అవసరం వచ్చింది? ప్రజలకు ఏమన్నా రైతు బంధు టైం పడుతుందా? లేకపోతే ప్రజలకు ఏమైనా తులం బంగారం ఇష్టం పడ్డదా? కేసీఆర్ కిట్టు ప్లేస్ లో రేవంత్ కిట్టో, రాహుల్ కిట్టో, ప్రియాంక కిట్టో ఏమన్నా వస్తుందా? ఎట్లా ఇది ప్రజాక్షేత్రంలో ప్రజలు ఏ విధంగా లాభపడతామో మాకెందుకు ఈ దరిద్రాలు? ఈ ప్రభుత్వం గద్దెనెక్కి ఈ విధంగా మాతోటి టైం పాస్ చేసుకొని ఒక కుంభకోణం రాగానే ఓటి ఇట్లా నోటీసులు వేయడం, ఈ సిట్లు వేయడం, ఇది ఏం పద్ధతి అని ప్రజలు అనుకుంటున్నారు. అంటే అసెంబ్లీలో కవిత గారు మాట్లాడిన వ్యాఖ్యలు కూడా దీనికి బలం చేకూరుస్తా ఉన్నాయి కదా. కాళేశ్వరం ప్రాజెక్టు అంశం మీద కావచ్చు, ఫోన్ ట్యాంపింగ్ అంశం మీద కూడా ఆమె కూడా మాట్లాడిన టాపిక్స్ కూడా
దీనికి ఫలం చేకూర్చే ప్రయత్నం ఒకటి ఏంటంటే కేసీఆర్ గారికి సంబంధించిన పార్టీని విచ్ఛిన్నం చేయాలని గత 25 సంవత్సరాలుగా ప్రయత్నం జరుగుతుంది. వారి విచ్ఛిన్నం 25 సంవత్సరం దాటాక మా కవితక్క రూపంలో వారు ప్రయోగం చేయడం జరిగింది. కానీ అప్పటికే కేసీఆర్ అభివృద్ధి, కేసీఆర్ ఉద్యమము, కేసీఆర్ తెచ్చిన తెలంగాణ ప్రజల నరాన ఇమిడి ఉన్నది. కేసీఆర్లు, కేటీఆర్లు, హరీష్ రావులు ముగ్గురు కాదు 60 లక్షల పైచీలకు కార్యకర్తలు ఉన్నారు. ప్రాణం ఇచ్చే కార్యకర్తలు ఉన్నారు. పార్టీ కోసము ప్రాణం లాంటి పరిపాలన చేసిండు, ప్రాణ త్యాగానికి సిద్ధపడి తెలంగాణ తెచ్చిండు అని కళ్ళతోటి చూసిన ప్రజలు ఉన్నారు. ప్రజలు చెవులో నమ్మి మోసపోయారు. ఇక నుంచి ఓన్లీ కళ్ళనే నమ్ముతామంటున్నారు. ఈయన మాటలు, ఈయన చేతలు, ఈయన కథలు అన్ని అయిపోయినాయి ఈ ప్రభుత్వ పెద్దలే అని ప్రజాక్షేత్రంలో ప్రజలు ఏకోన్ముఖంగా వచ్చేసిండ్రు. అంటే ఇది మైనస్ అవ్వదంటే కవిత చేసిన వ్యాఖ్యలు మీకు మైనస్ అవ్వ బీఆర్ఎస్ పార్టీకి కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు. కవిత గారి వెనుక ఎవరున్నారు, ఏ విధంగా మాట్లాడుతుంది, ఆమె ఏ విధంగా చేస్తుంది మా సోదరిమణి అనేది ప్రజలందరికీ తెలుసు. ఆమెకు మాకు రక్త సంబంధం ఉంది కానీ రాజకీయ సంబంధం పోయింది. ఇట్లాంటి ఈ ప్రపంచంలో మన దేశంలో సంజయ్ గాంధీ, ఇందిరాగాంధీ అంటేనే సంజయ్ గాంధీ, సంజయ్ గాంధీ అంటేనే ఇందిరాగాంధీ. సంజయ్ గాంధీ గారు కూడా హైడ్రా తీసుకొచ్చారు ఢిల్లీలో. అరే పూరా గల్లియా చోటా చోటా ఇసుకు పూరా నకాల్ దేనా, బడే బడే కర్నా, వైశ్య కర్నా అని చేశారు. చేసి అక్కడ కూడా ఢిల్లీ గల్లీలో ప్రజల ఉసురు పోసుకున్నది సంజయ్ గాంధీ. సంజయ్ గాంధీ మరణం రోజు ఆ గల్లీల బస్తీల ప్రజలు పండుగ చేసుకున్నారు. మీరు హిస్టరీ చూడండి. అయితే సంజయ్ గాంధీ అంటేనే ఇందిరాగాంధీ, ఇందిరాగాంధీ అంటేనే సంజయ్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ. అటువంటిది సంజయ్ గాంధీ గారి సతీమణి ఈ రోజు బీజేపీ పార్టీలో ఒక ఎంపీగా, మంత్రిగా ఉన్నారు. వారి తనయుడు కూడా ఒక ఎంపీ బీజేపీ నుంచి అయ్యిండ్రు. పక్క కరుణానిధి గారి కొడుకు, పెద్ద కొడుకును పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగినది. పక్క రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారు వారి కుమార్తె ఒక బీజేపీ పార్టీకి అధ్యక్షురాలుగా ఉంది. రాజ్ ఠాకరే అని ఉండే. రాజ్ ఠాకరే బయటకు వచ్చి నవనిర్మాణ్ పార్టీ పెట్టుకోవడం జరిగింది. అజిత్ పవార్, శరద్ పవార్ ఉండే. శరద్ పవార్ వదిలేసి అజిత్ పవార్ బీజేపీ తోటి కొల్లుడై ప్రభుత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది మన పక్క మహారాష్ట్రలో. ఇట్లాంటివన్నీ లాలూ ప్రసాద్ యాదవ్ గారి కొడుకును కూడా సస్పెండ్ చేయడం. ఇవన్నీ రాజకీయ కోణంలో వారి పదవుల ఆశతోటి నేను ఎప్పటికైనా ముఖ్యమంత్రి కావాలనో, లేకపోతే నేను ఎప్పటికైనా ఎమ్మెల్యే కావాలనో, నేను ఎప్పటికైనా మంత్రి కావాలనో బంధాన్ని, రక్త సంబంధాన్ని అన్ని తెంచుకొని వచ్చే నాయకులను ఈ దేశంలో చూస్తున్నాం. ప్రపంచంలో కూడా ఇట్లాంటి జరుగుతుంటే అవి దాని గురించి పెద్దగా సీరియస్ తీసుకోవాల్సి, అక్కడ సెల్ఫిష్ గా మనం ఆలోచించాల్సి వస్తుంది. రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన మీరు ఏం చెప్తారంటే, సడన్ గా దావోస్ పర్యటన, ఆయన ఏదో కోర్స్ చేయడానికి వెళ్తున్నా అంటూ మొట్టమొదటి ముఖ్యమంత్రి అంటున్నారు, ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారు దావోస్ పర్యటన ఎంతమంది వెళ్ళారు? దావోస్ అంటే స్విట్జర్లాండ్ లో ఒక మున్సిపాలిటీ, అది దావోస్ లో అంత మన ఎగ్జిబిషన్ లెక్క ఇండస్ట్రీస్, పెద్ద మనుషులు, పెద్దలు, ఎక్కడెక్కడ కొత్త ఇండస్ట్రీస్ పెట్టాలి, అందరు వస్తూ ఉంటారు. అక్కడ మనం వాళ్ళని అట్రాక్ట్ చేయాల్సి వస్తుంది. అట్రాక్ట్ చేసి మా దగ్గర రండి, నేను ల్యాండ్స్ ఇస్తా, లేకపోతే మా దగ్గర రండి, నేను ట్యాక్స్ బెనిఫిట్ ఇస్తా, లేకపోతే నేను ఇంత ల్యాండ్ మీకు ఇస్తా, మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టండి, ఇంతమంది మాకు ఎంప్లాయ్మెంట్ కి ఇది ఇవ్వండి అని చెప్పడం జరుగుతుంది. కానీ అక్కడ మరి భాష వాళ్ళకి నచ్చుతుందా? మనం మాట్లాడే విధానం మనకు నచ్చుదా? ఇప్పటి వరకు ఇంతమంది గతంలో దావేస్ పర్యటనలో ఎన్ని వచ్చినాయి, అవన్నీ కొబ్బరికాయలు కొట్టినాయి, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ వచ్చిందని ఎక్కడైతే దాఖలాలు కనిపిస్తలేవు. అంటున్నాడు కదా, అప్పుడు ఆయన కోర్స్ నేర్చుకుంటాను. కోర్స్ ఏంటంటే మా నాయకుడు మా పిల్లలకు మీరు పరిపాలించింది, మీ సుపరిపాలనలో ప్రజలకు ఏ విధంగా లబ్ధి చేరింది, ఆ లబ్ధి పొంద ఏ విధంగా మీరు చేసిండ్రు, రాండి వచ్చి మీరు పాఠాలు చెప్పమండి. మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పిండ్రు, అది మా ప్రెసిడెంట్ గారిది. మేము చూసిన మీడియాలో, పేపర్లో చూసాం. నాకు పూర్తిగా అంత అవగాహన అది లేదు. అయితే దాంట్లో మాత్రం మనం చూసిందంటే వీరేదో కొంత పేమెంట్ కట్టి చదువుకోవడానికి పోతున్నారంట. మేము చదువు చెప్పడానికి పోయిన వాళ్ళు, మేము 10 ఏళ్ళు సుపరిపాలన ఏ విధంగా చేసామని హార్వర్డ్ యూనివర్సిటీలో మా కేటీఆర్ గారు పోయి చెప్తారు. అది మా పార్టీ. తెలంగాణలో బీఆర్ఎస్ దిమ్మల కూలగొడతా అని రేవంత్ రెడ్డి ఏదైతే సభాముఖంగా మాట్లాడిండో, ఇది సాధ్యమవుతుందో తెలంగాణ అంశంలో? ఒకటి సాధ్యం కాదు. ఇంకోటి మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, మీరు పెద్దలు, మీరు గద్దెనెక్కిండ్రు, ఈ గద్దెలు కూలగొట్టడొద్దు. మీరు గద్దెనెక్కే ముందు మన గరీబ్ జనానికి, మన ప్రాంత ప్రజలకు, మన బిర్లా మందిర్ పక్కనున్న బిర్లా మందిర్లో, సెక్రటరియట్ పక్కన బిర్లా మందిర్లో వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర వెంకటేశ్వర స్వామి హారతి ప్లేట్లో 3 రోజుల ముందు, ఎలక్షన్లు పోయే ముందు, ఓటింగ్కి 3 రోజుల ముందు మీరు ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకొని 3 5 పోయారు, అది చేశారు. మన అదే వెంకటేశ్వర స్వామి దగ్గర పోయి అవన్నీ అయిపోయినాయా,
అయిపోతే మొక్కు తీర్చుకోవాలని మేము చెప్తున్నాం. కానీ మా దిమ్మెలను కొలగొట్టి మేము తెలంగాణ ప్రజల హృదయాల్లో ఉన్నారు కేసీఆర్. తెలంగాణ ప్రజల బడుగు బలహీన వర్గాల ఇండ్లలో కేసీఆర్ కిట్టు బ్యాగ్ ఉంది. ఈ ప్రపంచంలో రైతుకు భూమికి డబ్బులు ఇచ్చి భూమికి రైతుకు బంధాన్ని పెంచిన వ్యక్తి కేసీఆర్. ఈ ప్రపంచంలో ఎవరు కట్టని ఒక ప్రభుత్వం తోటి ఒక యాదగిరి లక్ష్మీనరసింహస్వామి మందిరం కట్టింది కేసీఆర్. ఇక్కడ మీ పక్కనే ఉంది కమాండ్ కంట్రోల్, మీరు మీటింగ్లు పెట్టుకుంది కట్టింది కేసీఆర్. కాళేశ్వరం మీరు మీ దార్శకంలో కాంగ్రెస్ పార్టీ దార్శకంలో దరిద్రం అనుభవించిన తెలంగాణలో పశువుల గోస పంచుకున్నది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ. దాన్ని కాళేశ్వరం అడ్డం పెట్టి పైకి తీసుకొచ్చి బోర్లను చెరువులను నింపి ఎండాకాలంలో నీళ్లు పొంగిచ్చిన వ్యక్తి కేసీఆర్. ఇది ప్రజల్లో ఉంది, దిమ్మెలో లేదు, బ్యానర్లో లేదు, ఫ్లెక్సీలో లేదు, ప్రజల హృదయాల్లో ఉంది. సమయం వచ్చినప్పుడు మీ గద్దె కూర్చారా, మిమ్మల్ని గద్దె నుంచి తీస్తారా, ప్రజాక్షేత్రంలో ప్రజల తీర్పు కోసం మేము వెయిట్ చేస్తాం. మేము దాని మీద చీప్ కామెంట్ చేయడానికి కూడా బాగుండదు. ఫైనల్ గా ఒక విషయం చెప్పండి. అంటే ఇప్పుడు హరీష్ రావుని కావచ్చు, కేటీఆర్ ని కావచ్చు అరెస్ట్ చేస్తారనే సంకేతాలు బయటకు వస్తా ఉన్నాయి. మీరేం చెప్తారంటే రిమాండ్ కి తరలిస్తారు, అరెస్ట్ చేస్తారనే వార్తలు వస్తా ఉన్నాయి. దీని మీద బీఆర్ఎస్ నాయకులుగా మీ రెస్పాన్స్ ఏంటి? వాళ్ళు ఈ నాయకత్వాన్ని, ఈ పార్టీని బీజేపీ కాంగ్రెస్ రెండు కలిసి, కాంగ్రెస్ పార్టీకి బీజేపీ సహకరిస్తుంది. నిన్న ప్రెస్ మీట్ పెట్టిన హరీష్ గారు 7% ఎక్సెస్ టెండర్ లో సూదిని సుజన్ రెడ్డి మీద కేంద్ర బీజేపీ పార్టీ ఎందుకు ఎంక్వైరీ చేయట్లేదు, ఎందుకు ఈడీకి ఇవ్వట్లేదు, ఎందుకు ఏసీబీకి పెట్టట్లేదు, ఎందుకు సిబిఐ ఎంక్వైరీ చేయట్లేదు, ఎందుకు ప్రజాధనం వృధా పోతుంది చూసుకోవట్లేదు అంటేనే మీకు అర్థమైపోతుంది రెండు పార్టీలు ఒకటి. మూడోది, అరెస్టు చేయడం ఎందుకు, అరెస్టు చేయాలని వాళ్ళు బలంగా నమ్ముతారు. అంటే ఏదో ఒక బట్టగాల్చి మీద వేయాలి. వాళ్ళు ఇచ్చిన కమిట్మెంట్ గ్రౌండ్ లెవెల్లో పూర్తిగా ఫెయిల్ అయినరు. ప్రజల్లో ఎమ్మెల్యేలను గలీలకు పోతే నిలదీస్తున్నారు, ఎమ్మెల్యేలు ఊర్లలో పోతే ఆపుతున్నారు, మంత్రులు పర్యటన పోతే ఇంకేం చేస్తావు ఎప్పుడు చేస్తావు అని అడుగుతున్నారు, నిలదీస్తున్నారు. కాబట్టి డైవర్షన్ చేయాలంటే ఏంటంటే, డైవర్షన్ పాలిటిక్స్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ థింక్ ట్యాంక్. నువ్వు పుట్టక ముందుకు నేను పుట్టక ముందు నుంచి ఇదే ఓరవడికిలా నడుపుతున్నది కాంగ్రెస్ పార్టీ. దీనికి వృద్ధ జంబకాలు ఉంటారు, వాళ్ళ ఐడియాలు ఇస్తా ఉంటారు. ఈ పార్టీ లేస్తుంది, ఈ పార్టీ పెద్ద ఎత్తున పోతుంది, ఈ పార్టీ 2-3 రాష్ట్రాల ఎఫెక్ట్ అయ్యే పార్టీ. కాబట్టి దీన్ని ఈ అధినాయకత్వాన్ని ఇక్కడనే ఆపాలి. ఎందుకంటే వీళ్ళ మాట ప్రజలు వింటారు. కేసీఆర్ వస్తుండ అంటే లక్షల మంది మీటింగ్కి వస్తారు, కేసీఆర్ ప్రెస్ మీట్ అంటే లక్షల మంది టీవీల ముందు కూర్చుంటారు. ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం ఏ రాష్ట్రం కాదు, అటువంటి ప్రజా ఫాలోయింగ్ ఉన్నోని, అటువంటి ప్రజలకు తెలంగాణ కేసీఆర్ సచ్చుడో తెలంగాణ తెచ్చుడో అని చెప్పి, ఆంధ్రప్రదేశ్లో పోతున్నా తెలంగాణలో దిగుతున్నా అని చెప్పి, ఇటువంటి అన్ని నిజానికి దగ్గరగా ఒక రాజకీయ నాయకుడు చెప్పుడు అరుదుగా ఉంటది. అటువంటి చెప్పిన నాయకుడిని ఎట్లనే చేసి బ్రేక్ చేయాలా, ఈ పార్టీని బదనం చేయాలా, హరీష్ గారిని బదనం చేయాలా, కేటీఆర్ గారిని బదనం చేయాలా, కేసీఆర్ గారిని బదనం చేయాలా. కాబట్టి 25 ఏళ్లలో వాళ్ళు సాధించింది ఏంటంటే, ఈ పార్టీ మీద కవిత గారిని తీసుకుపోయి అటు పక్క నుంచి వాళ్ళు చిలక పలుకులు పలికిచ్చేది ఆ పార్టీలే. కవిత గారు ఈ 25 సంవత్సరాలు పట్టింది వాళ్ళు కేసీఆర్ గారి మీద. అంతకుముందు 10-15 ఏళ్ళ నుంచి హరీష్ గారు బయటికి పోతున్నారు, హరీష్ గారు బీజేపీలో పోతారు, ఇది ఇటు పోతారు, పార్టీ విచ్ఛిన్నం అయిపోతుంది, పార్టీ కూలిపోతుంది, అది పోతుంది, ఇది పోతుంది. ఈ రకరకాల స్కీములు చాలా చూసినాం మనం. ఇవన్నీ తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు. ఒక రాజుకే ఎదురుగా పోయి రాజే ఒక రజాకార్ల సైన్యాన్ని పెట్టిన, ప్రజల మీద పెట్టిన గడ్డ ఇది. ఒక నిజాం రాజుకే ప్రజలు వ్యతిరేకంగా పోరాడారు, రాజే ఒక రజాకార్ సైన్యాన్ని పెట్టించుకున్నారు. అంటే రాజునే గడగడలా ఆడించిన ప్రజానీకం ఈ రక్తంలో ఉంటది. ఇది ఒక స్పెషాలిటీ ఉంటది, అది ఇంకా వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇప్పటికైనా ఈ చిన్న చిల్లర ఈ మాటలు, ఈ కథలు, ఈ కేసులు కాకుండా ప్రజలతోటి, ప్రజల మనుషులు గెలవండి, ప్రజలకు ఇచ్చిన స్కీములు ఇచ్చేయండి, ప్రజలతోటి గెలిచి ఇంకా 30 సంవత్సరాలు అధికారంలో ఉండండి, మాకేం అభ్యంతరం లేదు.